హలో అండి. వెల్కమ్ టు ది మీనాస్ వరల్డ్ వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. కోర్స్ దసరా అయిపోయింది, బట్ నా వీడియో ఇప్పుడు వస్తుంది కాబట్టి బిలేటెడ్గా అనమాట. ఇక్కడైతే మేము మార్నింగే లేచి దసరా రోజు మా పనావిడ రూమ్స్ అన్నీ క్లీన్ చేసి వెళ్ళింది. సో పండుగ పూట ఆడవిల్ల గడప కడగాలి కాబట్టి నేను అన్ని గడపలు కడిగేసి బొట్లు పెట్టేసి పూలు పెట్టేసి దండం పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత మా డాడీ అయితే యాట తీసుకొచ్చి పెట్టారు రాత్రే దసరాకి కొయ్యడానికి. పొద్దున్నే కట్కాయని కూడా తీసుకొచ్చాడు, ఎందుకంటే కట్కాయన యాట కోస్తారు కాబట్టి. ఇంకా దుర్గమ్మ వారికి ఇక్కడ మొక్కుతున్నారు అనమాట. మేకకి మంచిగా పసుపు రాసేసి దండం పెట్టుకుంటున్నారు. మటన్ తినాలి అంటే కొంచెం తప్పదు, ఇంకా మటన్ కోసం కాదు కానీ దసరా రోజు అమ్మవారికి యాట బలి ఇవ్వడం తెలంగాణలో వెరీ కామన్. అది చూసి మీరు బాధపడకండి. ఇక్కడైతే నేను పూలు గుచ్చుతున్నాను. ముందు రోజు పూలు మా తమ్ముడు చాలా లేట్గా తెచ్చాడు, నైట్ తీసుకొచ్చాడు కాబట్టి కుచ్చడం కుదరలేదు. నేను ఇప్పుడు గుచ్చుతున్నాను అనమాట. పూలు కుచ్చి అన్ని గుమ్మాలకి మా డోర్స్ అన్నిటికీ కట్టడానికి అన్నీ తయారు చేశాను, మాలలు. ఇంకా మా మమ్మీ అయితే మా అందరికీ ఫుడ్ కోసం మంచిగా బిర్యానీ వండేసింది. బగారా రైస్నే మేము బిర్యానీ అంటాము. బగారా రైస్ వండేసింది, ఇంకా మటన్ వండింది. మిగతా మటన్ అంతా ఉమ్మగిల్లు వేసి పెట్టింది. ఉమ్మగిల్లు అంటే ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ వేసి మంచిగా పచ్చికూరనంతా మంచిగా ఉడకబెట్టేసి స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ డేకి తినొచ్చు. ఇంకా ఇక్కడైతే మేము మంచిగా మసాలా అవి తాగేసి ఫుల్గా తిన్నాము. తిన్న తర్వాత ఇక్కడ మా తమ్ముడు ఫ్రెండ్ వాళ్ళ బండి కడుక్కుంటున్నారు. వాళ్ళకి వాషింగ్ సెంటర్స్ ఎక్కడ ఖాళీ దొరకలేదంట, పూజ చేయిందాము బండి కడిగి అని. సో వాళ్ళు ఇక్కడ పైప్ వేసేసి కడుక్కుంటున్నారు అనమాట. ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ మా మమ్మీ గుడి దగ్గరికి వెళ్ళి జమ్మాకు తెచ్చింది. మా పక్కనే శివాలయం గుడి ఉంటుంది. గుడి కాడ జమ్మి చెట్టు పెట్టి జమ్మి చుట్టూ తిరిగి పూజలు చేసి మంచిగా పెడతారనమాట. అక్కడ జమ్మి చెట్టుకు పూజ చేస్తారు. తర్వాత అందరూ ఎవరికి కావాల్సినంత వాళ్ళు జమ్మాకు తెచ్చుకుంటారు, బంగారం అని ఇచ్చుకుంటారు. జమ్మాకు ఫస్ట్ మా మమ్మీ మా డాడీకి ఇచ్చింది, తర్వాత మా డాడీ మా మమ్మీకి ఇచ్చారు. జమ్మాకు ఇచ్చేటప్పుడు ఇస్తేనమ్మ బంగారం, పుచ్చుకుంటేనమ్మ బంగారం అని అనాలి. మా మమ్మీ అయితే బంగారం మంచిగా పర్సులో దాచుకుంది. ఇంకా తర్వాత నాకు ఇచ్చింది అనమాట. మేము హ్యాపీ దసరా అని చెప్పుకొని అలాయి బలాయి ఇచ్చుకుంటున్నాము. అలాయి బలాయి ఇచ్చుకోవడం అంటే ప్రేమతో హక్ చేసుకోవడము. నేనైతే మా మమ్మీకి అలాయి బలాయి ఇచ్చాను. నెక్స్ట్ మా చిన్నోడికి మంచిగా బంగారం ఇచ్చిన తర్వాత వాడు ఫుల్గా ముద్దులతో ముంచేస్తున్నాడు. వాళ్ళ అమ్మమ్మకి బిస్కెట్ వేస్తున్నాడు, ఎందుకంటే పండగకి బట్టలు కొన్నారు కదా. ఇంకా ఫుల్ ఖుషి అయిపోయింది అనమాట వాడైతే. ఇక్కడైతే మా మమ్మీ మళ్ళీ మా ఆయనకు కూడా ఇచ్చారు. మా ఆయనకి ఇచ్చిన తర్వాత మా తమ్ముడు వచ్చి మా ఆయనకి అలాయి బలాయి ఇచ్చి బంగారం ఇచ్చుకుంటున్నారు. ఇక్కడ ఇస్తేనమ్మ బంగారం, పుచ్చుకుంటున్నమ్మ బంగారం అనాలిరా అని చెప్తే అయ్యో నేను అనలేదు అని మళ్ళీ ఇచ్చి మళ్ళీ అనుకుంటున్నారు అనమాట. ఇక్కడ మా తమ్ముడు అయితే హెయిర్ బాగా పెంచుకున్నాడు, వాడికి ఏదో మొక్కు ఉందంట, సో అందుకే బాగా పెంచుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ ఇద్దరు అల్లుళ్ళకు కూడా బంగారం ఇచ్చేసి అలాయి బలాయి తీసుకుంటుండ అనమాట. ఆ తర్వాత మా మమ్మీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు. దసరా కాబట్టి మమ్మీ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు. ఇక్కడ ఫన్నీగా ఇవాళ ఏదో అనుకుంటున్నారు, పొద్దున 1000 రూపాయలు ఇచ్చినందుకు మొక్కుతున్నా అని మా తమ్ముడు అంటున్నాడు అనమాట, ఒట్టిగా అట్లా. ఇక్కడ మా చిన్నోడైతే బట్టలు వేసుకున్న మురిపైన ఫుల్గా ఎగురుతున్నాడు, డాన్స్ వేస్తున్నాడు. ఇక్కడ మా పెద్దోడికి మా మమ్మీ బంగారం ఇచ్చి కాలు మొక్కుతుంది, ఎందుకంటే మా ఇంటి ఆడవిళ్ళ కాలు అందరు మొక్కుతారనమాట. ఆడవిళ్ళన్నా ఆడవిళ్ళ కొడుకులన్నా బిడ్డలన్నా ఒకటే. మా కాలే మా మమ్మీ వాళ్ళు మొక్కుతారు, వాళ్ళ కాలు అయితే మేము మొక్కము. తెలంగాణలో అంతే ఉంటుంది కదండి. ఇంకా ఇక్కడ మా ఆయనకి నేను ఇస్తున్నాను బంగారం, మా ఆయన నాకు ఇచ్చారు. తర్వాత మళ్ళీ మా డాడీకి కూడా అలా ఇచ్చుకున్నాం అనమాట. మా డాడీకి మా ఆయన ఇచ్చారు బంగారం. ఇంకా మా పిల్లలు అయితే పండుగ పూట ఫుల్గా ఖుషి అయిపోయారు, కొత్త బట్టలు వేసుకొని ఫుల్గా ఆడుకుంటున్నారు. ఇంకా అలా దసరా గడిచింది. దసరా రోజు నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి నిమ్మలంగా ఉన్నాము. ఇంకా మరి మేక కూర అంతా మిగిలిపోయింది కదా, మా తమ్ముడు ఫ్రెండ్స్ మేము తిన్నాము అంతే. చుట్టాలను అయితే ఎవరిని ఏం పిలవలేదు, బట్ మాకు తెలిసిన వారికి ఒక ముగ్గురికి కర్రీ ఇచ్చామన్నమాట.
ఇంకా మిగిలిన నెక్స్ట్ డే అన్నీ తలకాయ కూర, కాళ్ళు, బీజా ఫ్రై అవన్నీ నెక్స్ట్ డే వండుకొని మంచిగా ఇలా మజా థమ్స్అప్ తాగుతూ తిన్నాము. మా వాళ్ళు అయితే సిట్టింగ్ వేశారు. ఇక్కడ ఈవినింగ్ అనమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే వెళ్ళాలి ఇంటికి. సో మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇది లాస్ట్ డే కాబట్టి రేపటి నుంచి పొట్టు పని ఉంటుంది ఇంటికి పోయినాక అని కొంచెం చిల్ అవుతున్నా అనమాట. మంచిగా కూర్చొని అట్లా టీవీ చూసుకున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. మా దసరా ఇలా జరిగింది.